హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది మోస్ట్ ఫేమస్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో చెప్పండి, రాష్ట్ర అంటే ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది మధురు అరెస్ట్. అసలు ఆ అరెస్ట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఏదైనా ఆర్థిక వ్యవస్థ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా సార్? ఈ అరెస్టు అనేది కొత్తదేం కాదు. యుఎస్ పాలసీ చూస్తే రైట్. లిబియా, కర్నల్ గదాఫీ, సద్దాం హుసేన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రెజీమ్ ఎక్కడే కానీ యుఎస్కి నచ్చకపోతే ఆ గవర్నమెంట్ పడిపోతుంది. ఓకే. ఎస్పెషలీ డిక్టేటర్షిప్ ఉన్న గవర్నమెంట్. లిబియా అంతే సంగతి, ఇరాక్ కూడా అంతే. అది కాకుండా చాలా చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడక్కడ యుఎస్ వాళ్ళు రెజీమ్ చేంజ్ చేశారు. బంగ్లాదేశ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, నేపాల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అక్కడ వాళ్ళు ఇంకొక వే ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి దాన్ని స్పాన్సర్ చేసి చేస్తారు. ఇప్పుడు ఇరాన్లో నడుస్తుంది చూడండి, ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇదొక చాలా కామన్ యుఎస్ పాలసీలో. ఇది మనం వియట్నాం నుంచి వస్తుంటే చాలా మటుకు షా ఆఫ్ ఇరాన్ స్పాన్సర్ ఆయనే ఉండే. ఇక్కడ మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీ వాజ్ అ యుఎస్ స్పాన్సర్. దాని తర్వాత జరిగిన చాలా మటుకు అక్కడిక్కడ జరిగిన ఆఫ్రికాలో జరిగిన కూల కూడా యుఎస్ చేయండి. ఇప్పుడు వెనిజువేలా ఎందుకు చాలామంది అడుగుతున్నారు. సో యుఎస్ యూజ్ చేసే లాజిక్ ఏంటంటే, వెనిజువేలా ఒక డ్రగ్ క్యాపిటల్ వరల్డ్. అది లాటిన్ అమెరికాలో అన్ని రాష్ట్రాల మీద ఉన్న ఆరోపణ. అది కొలంబియా కానివ్వండి, ఈక్వెడార్ కానివ్వండి, ఈవెన్ బ్రెజిల్ కానివ్వండి, వాళ్ళ మీద ఆరోపణ ఏం చేస్తారంటే కొకైన్ చాలా ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడి నుంచి కొకైన్ బోట్లలో ఇంకా ఏదైనా రూట్తోని యుఎస్కి పంపిస్తున్నారు. యుఎస్లో చాలామంది యంగ్స్టర్స్ చనిపోతున్నారు ఈ డ్రగ్స్ తీసుకొని. సో దాని వ్యతిరేకంగా ఒక యుద్ధం నడుస్తుందని ఓకే లాజిక్గా యాక్సెప్ట్ చేసుకుందాం మనం. కానీ అది కాదు కదా. రైట్. అదొకటే ఉంటే హ్యూగో షావెజ్ దీనికన్నా ముందు ప్రెసిడెంట్ ఉండే. ఓకే, ఆయన ఉన్నప్పుడు కూడా వెనిజువేలన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు ఉండే ఆ టైంలో. ఆయన చనిపోయిన తర్వాతనే మడూరో బికేమ్ ద ప్రెసిడెంట్. ఆయన ఫాలోవర్ ఉండే ఆయన. ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఆయన పట్టుకొని ఇది యుఎస్కి తీసుకెళ్లారు, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు డ్రగ్ ఛార్జెస్ మీద. కానీ ఎన్ని రోజులు ఈ డ్రగ్ ఛార్జెస్ నడిపిస్తారు మీరు? ఏదో ఒక రోజు దీన్ని కొట్టుపడేస్తారు వాళ్ళు యుఎస్ కోర్టులో కూడా. సరే, వన్ వే అక్కడ యుఎస్ కోర్ట్స్ అని పొలిటికల్గా ఉంటుంది. ఎందుకంటే మనలాంటి కాదు కోర్ట్స్. అక్కడ జడ్జెస్ అందరూ పొలిటికల్ అపాయింటీస్. అంటే ఒబామా టైంలో అపాయింట్ చేసిన జడ్జ్. మనలాగంటే కొలీజియం సిస్టమ్ లేదు అక్కడ. డైరెక్ట్ వాళ్ళే అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఆయనకు ఫేవరెట్ ఎవరు ఉంటారో వాళ్ళని అపాయింట్ చేస్తారు జడ్జిగా. ఓకే. అది బుష్ టైంలో అపాయింట్ చేసిన జడ్జ్, క్లింటన్ టైంలో అపాయింట్ చేసిన జడ్జ్, ఇప్పుడు ట్రంప్ టైంలో అపాయింట్, దాని ముందు బైడెన్. వీళ్ళు యూజువలీ పొలిటికల్ డెసిషన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ట్రంప్కి ఏదన్నా ఆయనకు ఫేవరెట్గా ఉన్న ఒక జడ్జ్ దగ్గర తీసుకెళ్తే ఆయనకు కావాల్సిన జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. ఇది చేస్తారు వాళ్ళు. సో మనం మడూరో విల్ యాక్సెప్ట్ హీల్ బీ ఇన్ జైల్ ఫర్ నెక్స్ట్ 20-30 years. కానీ అది కాదు అక్కడ. వెనిజువేలా కన్నా అన్నిటికంటే పెద్ద డ్రగ్ కన్నా పెద్ద ఆయిల్. వెనిజువేలన్ క్రూడ్ ఆయిల్ అనేది, క్రూడ్ ఆయిల్ 3 టైప్స్లో ఉంటుంది. అంటే ముందు మన రిఫైనరీకి పంపించి దాన్ని పెట్రోల్గా డీజిల్గా కన్వర్ట్ చేసే ముందు క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ నుంచి పైకి తీసుకొచ్చేటప్పుడు 3 టైప్స్ ఉంటుంది. ఒకటి లైట్ క్రూడ్ ఆయిల్, అది యూజువలీ బ్రెంట్ క్రూడ్ అంటారు, యూకే వైపు ఉంటుంది. యుఎస్ వైపు కూడా ఉంటుంది కొంచెం. షేల్ ఆయిల్ అంటారు యుఎస్లో. అది కాకుండా మిడ్ లెవెల్లో కొంచెం విస్కస్గా ఉంటుంది, కొంచెం మీరు థిక్గా ఏదైనా ఒక లిక్విడ్ ఉంటే ఫార్మాట్లో దాని మీడియం సైజు. దాని తర్వాత థిక్ ఆయిల్. ఈ థిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే లోకంలో 3 రాష్ట్రాలు ఎక్కువగా. చాలామంది చేస్తారు కానీ ఎక్కువగా ఒకటి వెనిజువేలా, రెండవది కెనడా, మూడోది మెక్సికో అండ్ రష్యా. వీళ్ళ నడుమిట్లో ఆల్టర్నేట్ చేస్తున్నట్టు. ఇప్పుడు వెనిజువేలా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ లోకంలో అందరికన్నా పెద్దది, బిగ్గర్ దాన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అందరు వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటారు, కానీ యాక్చువల్లీ వెనిజువేలా దగ్గర ఉన్నది నెక్స్ట్ 800 సంవత్సరాల దాకా ప్రొడ్యూస్ చేయగలిసిన ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది. సంథింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ $19 trillion ఎంత ఉంది అది ఆయిల్. తోకుంటే పోవచ్చు మీరు, అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. అండ్ స్పెషలీ హెవీ క్రూడ్ ఆయిల్. ఇప్పుడు యుఎస్ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు యూజువలీ కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుండే ఆయిల్. ముందు కెనడా నుంచి 15% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుండే, హెవీ క్రూడ్ ఆయిల్. అది హెవీ అంటే 3 టైప్లో హెవీయెస్ట్ అది. దాన్ని రిఫైనరీ పంపించి రిఫైన్ చేస్తారు. సో కెనడా వైపు ఉన్న నార్త్ అమెరికన్ రిఫైనరీస్ అన్ని యుఎస్లో ఉన్నది అందరూ హెవీ క్రూడ్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు కెనడా నుంచి 15 నుంచి 61% క్రూడ్ ఆయిల్ కెనడా నుంచి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్
లూయిజియానా పక్క నుంచి వస్తే లూయిజియానా సైడ్ నుంచి కూడా చూస్తే అక్కడ కూడా చాలా మటుకు హెవీ క్రూడ్ ఆయిల్ వస్తుంది. మెక్సికో చాలా పంపిస్తారు, ఒకవైపు రష్యా కూడా, రష్యా నుంచి చాలా పెద్దగా, కానీ రష్యా నుంచి ఎప్పుడు కొనట్లేదు. రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత అసలు లేదు, రష్యా సప్లై కూడా చేయట్లేదు. సో సెకండ్ అనేది ఎవరు కన్జ్యూమ్ ఎవరు చేస్తారు అది కూడా చూడాల్సింది. మనం కన్జ్యూమ్ చేసే నేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్జ్యూమ్ చేసే అన్నిటికంటే చైనా వెనజువేలా ఆయిల్ చాలా కొనుక్కుంటుండే. వాళ్ళు వెనజువేలాలో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీ అంత మోడర్న్ కాదు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది, యుఎస్ శాంక్షన్. కొత్త ఎక్విప్మెంట్ కొనలేకపోతున్నారు, కొత్త ఫ్యాక్టరీలు పట్టలేకపోతున్నారు వాళ్ళు, రిఫైనరీస్. సో చైనా వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి పెట్టి వాళ్ళు దాన్ని మోడర్నైజ్ చేశారు. దాని బదులు వాళ్ళు అక్కడి నుంచి ఆయిల్ గుంజుకుంటున్నారు వెనజువేలా దగ్గర నుంచి. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ 3 నెలల నుంచి ప్రెషర్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆయిల్ బయటకు వెళ్ళలేకపోతుంది. ట్యాంకర్లన్నీ ఆపేశారు, యుఎస్ నేవీ ట్యాంకర్స్ని డిటైన్ చేశారు, ఆయిల్ బయటకు వెళ్ళట్లేదు. రోజుకి దీనికన్నా ముందు, శాంక్షన్స్ కన్నా ముందు పీస్ఫుల్గా ఉన్నప్పుడు బైడెన్ ఎరాలో వెనజువేలా ప్రతిరోజు $2 మిలియన్ ప్రొడ్యూస్ చేస్తుండే క్రూడ్ ఆయిల్, $2 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తుండే. ఇప్పుడు అది 0.5కి వచ్చేసింది. సో కెనడా నుంచి ఎక్కువ కొనుక్కుంటున్నారు యుఎస్. ఇప్పుడు యుఎస్ వాళ్ళ క్రూడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు, షేల్ ఆయిల్ అంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ చేశారు ప్రొడక్షన్ దాన్ని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లోకంలో నంబర్ 1 ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరని అడిగితే అది యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా కాదు. కానీ వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకుంటారు, కానీ అప్పుడు కూడా వాళ్ళు బయట నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారంటే ఇది రీజన్ అని చెప్పాను. వాళ్ళు సెటప్ చేసిన రిఫైనరీస్ అంతా హెవీ క్రూడ్ మీద సెటప్ చేశారు. యుఎస్ ప్రొడ్యూస్ చేసిందేమో లైట్ క్రూడ్. సో వాళ్ళు అది ఎక్కువ రిఫైనరీస్ వాళ్ళు వాడుకోక్కర్లేదు, దానికి ఉన్నది సరిపోతుంది. కానీ హెవీ క్రూడ్ ఉన్న రిఫైనరీస్ అంతా వేస్ట్గా కూర్చున్నారు, వేకెంట్గా, పని లేకుండా. వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ వస్తుంది వెనజువేలా వైపు నుంచి. సో ఈ డ్రగ్ ఇది డ్రగ్ మాఫియా అంటారు, కానీ మెయిన్ రీజన్ దీనికి అన్నిటికంటే ఎకనామిక్. ఈ క్రూడ్ ఆయిల్ కావాలి యుఎస్కి, ఎందుకంటే వరల్డ్ వైడ్ మార్కెట్ని డామినేట్ చేయాలంటే ఒకటి క్రూడ్, ఒకటి ఎకనామిక్, మూడోది మిలిటరీ. దీంట్లో ఆయిల్లో అన్నిటికంటే పెద్దది ఓపెక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పి. ఒక 80s 90s చాలా పవర్ఫుల్ ఉన్నారు వాళ్ళు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనజువేలా ఇట్లాంటి రాష్ట్రాలు వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. వాళ్ళు ఒక నెలకు ఒకసారి కలిసి ఈ నెల ఆయిల్ $70 ఉంటుంది అని ఒక డిసిషన్ తీసుకుంటారు పర్ బ్యారల్. దాన్ని బట్టి ప్రొడక్షన్ చేస్తారు. సో ఎకనామిక్స్లో ఒక థియరీ ఉంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే రేటు పడిపోతుంది. అది మన దగ్గర కూడా చూసుంటారు మీరు. టమాటా ఒక టైంలో $50 కిలోకి అమ్ముతారు, లేకుంటే రోడ్డు మీద పడేస్తారు, $5 కూడా రాదు, ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. ప్రొడక్షన్ ఎక్కువైపోయినప్పుడు రేటు పడిపోతుంది. రేటు పడిపోయినప్పుడు వాళ్ళకి పట్టుబడి వాళ్ళకు డబ్బులు కూడా రాదు, వాళ్ళు రోడ్డు మీద పడేస్తారు, లేకుంటే డిస్ట్రెస్ సేల్ చేస్తారు. ఉల్లిపాయలు కూడా అంతే. కానీ ఉల్లిపాయలకి ఇప్పుడు ఒక స్పెషల్ ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ఇప్పుడు మీరు లసంగావ్ కానీ మహారాష్ట్ర వైపు వెళ్తే చాలా మటు పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ సెటప్ చేశారు, దాంట్లో పెట్టేస్తారు. రేట్ తక్కువ ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. $10, $12, $15 కిలో ఉన్నప్పుడు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ పెట్టి $50 కన్నా ఎక్కువ అయినప్పుడు కోల్డ్ స్టోరేజ్ నుంచి రిలీజ్ చేస్తారు దాన్ని. ఈ ఉల్లిపాయలు యూజువల్లీ 6 నెలల దాకా ఉంటుంది, ప్రాబ్లం లేదు. టమాటాలు అట్లా కాదు. ఆయిల్ కూడా అంతే. ఆయిల్ మీరు పంప్ చేయాల్సింది కంపల్సరీగా, లేకుంటే అది అక్కడ ఉండదు. ఎక్కువ రోజులు మీరు మార్కెట్లో మీ డిమాండ్ ఉండదు అన్నమాట. సో సౌదీ అరేబియా వైపు నుంచి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు రేట్ ఎక్కువ చేయడానికి. వాళ్ళతో కావట్లేదు, ఎందుకంటే యుఎస్ రేట్ ఎక్కువ చేయనీయట్లేదు ఒకటి. రెండోది చైనా అక్కడిక్కడి నుంచి కొనుక్కుంటున్నారు వాళ్ళు, రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు, వెనజువేలా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. సో సౌదీ డిమాండ్ పడిపోయింది ఆయిల్ కోసం. అదే టైం యుఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే ముందు ప్రెసిడెంట్ బైడెన్ ఉన్నప్పుడు ఎన్వైరన్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండే. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్కువ డ్రిల్ చేయకూడదు, ఎక్కువ ఆయిల్ గుంజుకోకూడదు. షేల్ ఆయిల్ అంటే చాలా షాలోగా ఉంటుంది, అది డ్రిల్లింగ్ అంతే లాంగ్ టర్మ్గా ఎన్వైరన్మెంట్ చాలా డేంజరస్ అది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్వైరన్మెంట్ పట్టించుకోడు అసలు. విండ్ మిల్స్ వద్దు మాకు, అదొద్దు మాకు, రిన్యూవబుల్ ఎనర్జీ వద్దు, మేము ఆయిలే డ్రిల్ చేసుకుంటాం అంటున్నారు. ఒకటి పొలిటికల్ యాంగిల్, ప్రెసిడెంట్ ట్రంప్కి కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే నచ్చదు. ఈయనేమో హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. క్యూబా, వెనజువేలా, నార్త్ కొరియా. చైనా కమ్యూనిస్ట్ ఉండే, కానీ ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్గా లేరు. చైనా హస్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ కమ్యూనిస్ట్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది ఏంటంటే ఒకటి, ఆయన మిలిటరీ మైట్ చూపించడానికి. మనం చూసాం ఎట్లా బిల్డప్ ఇచ్చారు దీనికి. పెద్ద ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి పెట్టారు,
దాని తర్వాత దాంతోపాటు చాలామంది డెస్ట్రాయర్స్, దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్స్ కానివ్వండి, డ్రోన్స్ కానీ చాలా యూజ్ చేశారు ఈ అటాక్లో. కానీ ఇప్పుడు లోకమంతా ఏం భయపడుతున్నారంటే ఈయన చేసే ఇదే పని మళ్ళీ రేపు ఇంకెక్కడో చేయవచ్చా అని. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కి, మీరు చూసుంటారు. ఓకే, వీఆర్ లాక్డ్ అండ్ రెడీ అన్నారు. అక్కడ రైట్స్ నడుస్తుంది, అక్కడ ఉన్న డాలర్ వాళ్ళ ఇరానియన్ రూపీ ఇరానియన్ కరెన్సీ పడిపోయింది చాలా మటుకు. సో దాంతో వాళ్ళు ఇరాన్లో చాలా ప్రొటెస్ట్ నడుస్తుంది. వాళ్ళ కరెన్సీ అసలు షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు 16-17 ఉండే వాళ్ళ లోకల్ కరెన్సీ టు a dollar. ఇప్పుడు 1.5 lakh రూపీస్ ఎక్కడ వస్తుంది. 1.5 lakh కరెన్సీ తీసుకెళ్తేనే వాళ్ళ కరెన్సీకి ఈక్వలెంట్ అయితే $1. అంత దారుణ స్థితిలో వచ్చేసారు ఇరాన్. ఇప్పుడు ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ జరగవచ్చు అంటే ఎస్, ఓకే, ఎందుకంటే ఇరాన్ దగ్గర కూడా చాలా మటుకు క్రూడ్ ఆయిల్ ఉంది. ఐ థింక్ దే ఆర్ ద 3rd or 4th లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్. కానీ వాళ్ళు కూడా శాంక్షన్ రెజ్యూమ్స్లో ఉన్నారు, వాళ్ళు అమ్మలేకపోతున్నారు. చైనాకి అమ్మారు, దానికన్నా ముందు మనకు అమ్మారు, మనం ఇప్పుడు తీసుకుంటలేం వాళ్ళ దగ్గర నుంచి. సో వెనిజువేలాలో జరిగిన ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రంప్ మేమే నడిపిస్తాం గవర్నమెంట్ అంటున్నారు. అది ఎట్లా జరుగుతుందండి? యుఎస్కి ఒక హ్యాబిట్ ఉంది, వాళ్ళు ఎక్కడ వెళ్ళారో ఆ దేశాన్ని ధ్వంసం చేస్తారు. ఇరాక్ ఫస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అఫ్కోర్స్ బ్రిటిష్ టైం నుంచి వచ్చింది అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు అన్నారు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, అంటే యాటమ్ బాంబులు ఉంది మన సద్దాం హుసేన్ దగ్గర అని చెప్పి ఆయన మీద దాడి చేసి ఆయన చంపేశారు. తర్వాత ఏ బాంబు దొరకలేదు, ఏం దొరకలేదు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేకుండే. కానీ ఆ ఆయిల్ మార్కెట్కి వాళ్ళకి యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే ఈవెన్ వీరు కూడా ఇరాక్ కానీ మీరు ఇరాన్ కూడా చూస్తే చాలా మటుకు ద ఎర్లీ ఇన్వెస్టర్స్ అమెరికన్ కంపెనీస్, బ్రిటిష్ కంపెనీస్, అది బీపీ ఉండొచ్చు, షెవ్రాన్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు అక్కడ ఇనిషియలీ ఆయిల్ వెల్స్ని ప్రాస్పెక్ట్ చేయడం. కానీ ఒకసారి క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ గుడ్ బై చెప్పేశారు ఆ రాష్ట్రాలు. ఈవెన్ సౌదీ అరేబియా కూడా అంతే, ఆరామ్కో సెటప్ చేసుకున్నారు వాళ్ళు, పెద్ద కంపెనీ ఒకటి వాళ్ళదే సొంతం. వెనిజువేలాలో కూడా అదే జరిగింది. వెనిజువేలాలో ఎర్లీ వాళ్ళకి డబ్బులు లేనప్పుడు యుఎస్ కంపెనీస్ అక్కడ వెళ్ళి డబ్బులు పెట్టి ప్రాస్పెక్ట్ చేసి, ఎందుకంటే ఆయిల్ ప్రాస్పెక్ట్ చేయడం అంటే మన దగ్గర గోదావరి వైపు ఉంది బేసిన్లో, అటువైపు ముంబై ఉంది. మీరు 100 వెళ్ళు తవ్వుతే బోర్వెల్ లాగా ఉంటుంది అన్నమాట. బోర్వెల్ కన్నా చాలా కిందకి వెళ్ళాల్సి వస్తుంది ఆయిల్. అప్పుడు నెలలు డ్రిల్ చేస్తేనే ఒక వెల్ బాటమ్కి వెళ్తారు మీరు. 100 వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో ఒక వెల్లో క్రూడ్ వస్తుంది. అది కూడా అంత కెపాసిటీ ఉందో లేదో చూడాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఫెయిలియర్ రేట్ చాలా హై. యుఎస్ కంపెనీస్ ఏం చేశారంటే చాలా సంవత్సరాల నుంచి వెనిజువేలాలో పెట్టుబడి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు కాదు, 60s దానికన్నా ముందు కూడా వాళ్ళు ప్రాస్పెక్ట్ చేసి తీసిన ఆయిల్, వాళ్ళకి ఆయిల్ ఒకసారి వచ్చిన తర్వాత అక్కడున్న గవర్నమెంట్ ఏమన్నారంటే చాలా బాగా పనిచేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అడిగారంటే మేము పెట్టిన పెట్టుబడి ఏంటి, మేము కాంట్రాక్ట్ సైన్ చేసాం కదా మీతో, 50 సంవత్సరాల దాకా మేమే తవ్వుకుంటూ తీసుకెళ్ళిపోతాం, మీకు రాయల్టీ ఇస్తాం పర్ బ్యారెల్ ఇంత అని చెప్పి. అదంతా లేదు, అయిపోయింది కథం అగ్రిమెంట్ అని చెప్పి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు రైట్ ఫ్రమ్ హ్యూగో షావెజ్ టు బడోర్ వీళ్ళందరూ యుఎస్ కంపెనీస్తో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే యుఎస్ కంపెనీస్ ఎవరెవరు పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీ ఇప్పుడు లేకున్నా కానీ యుఎస్ విల్ రన్ ద వెనిజువేలన్ ఆయిల్ మార్కెట్. సో ఈ క్రూడ్ ఆయిల్ యుఎస్కి తీసుకొస్తారు, ఇంకెక్కడ అమ్మాలంటే అమ్ముకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయర్స్ వాజ్ చైనా. లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు చైనా చాలా పెట్టుబడి పెట్టింది అక్కడ రిఫైనరీస్ చెప్పాను చూడండి మోడర్నైజ్ చేయడానికి. సో చైనాకు కూడా అమ్మచ్చు. సో అట్ ద సేమ్ టైం రష్యన్ ఆయిల్ మార్కెట్లో రావట్లేదు ఇంకా, అది ఇప్పుడు యూక్రెయిన్ వార్ తర్వాత బహుశా బయటకు వస్తుంది అది కూడా. సో యుఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళంతా ఆయిల్ మార్కెట్ని కంప్లీట్గా. ఈ డ్రగ్ ఛార్జెస్ అంతా ఓన్లీ ఎక్స్క్యూస్ ఆయన బయటకు చేయడానికి, మెయిన్లీ టు కంట్రోల్ ద ఆయిల్ మార్కెట్. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆయన క్లియర్గా అన్నారు చూడండి, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు అక్కడ యుఎస్ మేమే గవర్నమెంట్ నడిపిస్తాం, ఆయిల్ అన్ని డ్రిల్ చేసి మా కంపెనీలు చేస్తారు, యుఎస్ కంపెనీలు చేస్తారు. అది ఎట్లా చేస్తారండి, మీరు ఒక ఇండిపెండెంట్ నేషన్కి వెళ్ళి టేక్ ఓవర్ చేసి మీ ప్రెసిడెంట్ని జైలు వేసేసి పట్టుకుపోయి వాళ్ళ దేశంలో పెట్టుకొని దాని తర్వాత మీరు తీసుకొచ్చి అంటున్నారు మేమే నడిపిస్తాం ఈ దేశం అంటే ఎట్లా ఉంటుంది? రేపు ఆలోచించండి, హైపోథెటికల్ సిచ్యువేషన్. రేపు పాకిస్తాన్ని యుఎస్ అంటారు మేమే పాకిస్తాన్ నడిపిస్తామంటే ఎట్లా ఉంటుంది? భారతదేశం చేయలేరు వాళ్ళు, బికాజ్ వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ. కానీ డిక్టేటర్షిప్ దగ్గర వెళ్ళి నువ్వు డిక్టేటర్ను, నేను తీసేస్తాను, నేను జైలు వేసేస్తాను, డ్రగ్ ఛార్జెస్ అది ఇది కరప్షన్ అని చెప్పి ఆయన వేసేస్తారు. కంట్రీ మేమే నడిపిస్తా అంటున్నారు వాళ్ళు, దేశం మేమే నడిపిస్తాం. ఎట్లట్లుండే అది మీ ఇంకొక దేశం, అది వాళ్ళ దగ్గర ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది, ఎలక్టెడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంది, ఆమె టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె ధమ్కి ఇస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్, మీరు బిహేవ్ చేయకపోతే, మేము చెప్పిందంత మాట వినకపోతే మిమ్మల్ని కూడా అదే పొజిషన్లో తీసుకొచ్చేస్తాం, మర్డర్ చేసినట్లయితే ఆయన మిమ్మల్ని కూడా జైలు వేసేస్తాం. సో అమెరికా ఒక లోక పోలీస్ అయిపోయారు వాళ్ళు, ఫస్ట్ నుంచి అదే అనుకుంటాం, మేమే
లోకంలో నంబర్ 1 పోలీస్ మ్యాన్ మేమే చూసుకుంటాం. ఇది ఎవరికి ఏం కావాలో మాకు తెలుసు. దాంట్లో చాలా తక్కువ పట్టించుకుంటాం. దాంట్లో మనం ఒకరు. అసలు మనం పట్టించుకోవట్లేదు యూఎస్ని. మనకు కావాల్సి మనం చేసుకుంటున్నాం. మనకి ఏమైనా ఆయుధాలు కావాలంటే కొనుక్కుంటున్నాం, మనకి ఏమైనా ప్లేన్లు కావాలంటే కొనుక్కుంటున్నాం, హెలికాప్టర్స్ కావాలంటే కొనుక్కుంటున్నాం, టెక్నాలజీ కావాలంటే కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. కానీ మనం వాళ్ళు డిక్టేట్ చేసిన లైన్ ప్రకారం సంతకం పెట్టాం మనం. చాలా క్లియర్. టారిఫ్లో తెలిసిపోయింది మనకి. టారిఫ్ వార్ వచ్చినప్పుడు మన దేశం మీద 50% టారిఫ్ పెట్టినప్పుడు కూడా మనం రియాక్ట్ కాలేదు. చాలా దేశాలు, వియట్నాం కానీ, థాయిలాండ్ ఇట్లాంటి దేశాలు వెళ్ళి అమెరికా కాళ్ళ పడ్డేది, ప్లీజ్ 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 అని చెప్పి సంతకం చేసుకున్నారు వాళ్ళు. మనం చేయలేదు. మన నవంబర్ ఎక్స్పోర్ట్స్, ఇంకా డిసెంబర్ ఫిగర్ రాలేదు, కానీ నవంబర్ ఎక్స్పోర్ట్స్ హయ్యర్ దెన్ లాస్ట్ నవంబర్ యూఎస్కి. ఆలోచించండి. టారిఫ్ ఉండి కూడా మన ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది యూఎస్కి. తగ్గాలి కదా, యాక్చువల్లీ తగ్గలేదు. ఫస్ట్ 2 నెలలు తగ్గింది, దాని తర్వాత ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ పోయిందన్నమాట. అంటే $10 పెట్టి మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ కొంటే మనిషి ఇప్పుడు $15 కొనడానికి రెడీ ఉన్నారు యూఎస్లో. ఎందుకంటే మనం కట్టట్లేదు టారిఫ్, వాళ్ళు కడుతున్నారు టారిఫ్. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడేమంటారంటే, నేను టారిఫ్ పెట్టాను, ఇంత బిలియన్స్ కలెక్ట్ చేశారంటే ఎవరి దగ్గర నుంచి? అమెరికన్ కంపెనీస్ ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళు కన్స్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఆ ఇండియన్ కంపెనీస్కి ఏం పోదు, మన రేట్ ఎక్కువ అవుతుంది, అదొకటే ప్రాబ్లం. సో డిమాండ్ తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్టైల్స్ తీసుకుంటే బంగ్లాదేశ్ మన పెద్ద కాంపిటీటర్, వాళ్ళు చాలా చీప్గా అమ్ముతుండే ముందు కూడా. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఈక్వల్, ఎందుకంటే వాళ్ళ మీద 15% ఉంది, మన మీద 50% ఉంది. సో న్యాచురలీ వాళ్ళ టెక్స్టైల్స్ తక్కువ ఉంటుంది. కానీ క్వాలిటీ వైజ్ మేబీ దట్ ఇస్ ద రీజన్ భారత్ ఇప్పుడు మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. షిమ్స్ కూడా అంతే. మన ఐ థింక్ సమ్వేర్ ఈక్వెడార్ బొలీవియా సమ్వేర్ వాళ్ళు మన కాంపిటీటర్ షిమ్స్లో యూఎస్కి సప్లై చేశారు. సో అక్కడ మన ఆంధ్ర వైపు నుంచి వెళ్ళే షిమ్స్ అంతా చాలా మటుకు మార్కెట్ పడిపోయింది ఫస్ట్ రన్నర్. కానీ వాళ్ళు డొమెస్టిక్ మార్కెట్ చూసుకుంటున్నారు వాళ్ళు. బహుశా ఇప్పుడు మనం ఇంకా ఒక నెల లోపల అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం యూఎస్తోని. సైన్ చేసిన తర్వాత వీల్ కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. ఫస్ట్ ఉన్న టారిఫ్కి వచ్చేస్తాం మనం. జీరో కాదు, ఎప్పుడు ఏదో 10-15% ఉంటుంది ఇప్పుడు టారిఫ్. ఏం అగ్రిమెంట్ చేయబోతున్నాం సార్? అది మన దగ్గర వాళ్ళ దగ్గర ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తున్నాం కదా, అదే పీయూష్ గోయల్ గారు నెగోషియేట్ చేస్తున్నారు. ట్రేడ్ టాక్స్ అంటాం మనం దాన్ని. దాని ఫస్ట్ ఫేజ్ మనం చేయబోతున్నాం. ఇప్పుడు ట్రేడ్ టాక్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. బహుశా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసేసుకున్నాం. దాంతో మన టారిఫ్ తగ్గుతుంది. మనం కూడా యూఎస్కి యాక్సెస్ ఇస్తాం. వాళ్ళ మార్కెట్ నుంచి వచ్చే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ అమ్మొచ్చు, మనం కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ అమ్ముకోవచ్చు. ఈ రేట్లో వాళ్ళ దగ్గర కస్టమ్స్ డ్యూటీ, మన దగ్గర ఈ రేట్లో కస్టమ్స్ డ్యూటీ, టారిఫ్ అంటారు వాళ్ళు దాన్ని. ఇది మనం చేయబోయే ఒప్పందం. ఆల్రెడీ యూకే చేసుకున్నారు, థాయిలాండ్ చేసుకున్నారు, వియట్నాం చేసుకున్నారు, కొన్ని 10-15 రాష్ట్రాలు చేసుకున్నారు. కానీ అది కాదు ఇక్కడ పాయింట్. ఎక్కడ వస్తున్నారు? మనం తిరిగి వెనజువేలాకి వచ్చినప్పుడు వెనజువేలన్ ఎకానమీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న ట్రంప్ అటెంప్ట్ ఇది. చాలా రోజులు ట్రై చేస్తున్నారు వెనజువేలాని, ఎందుకంటే వారికి నచ్చదు. కొంతమంది నచ్చరు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబా, ఫిడెల్ కాస్ట్రో ఉన్న టైం నుంచే క్యూబా అమెరికాతో ఉన్న టెన్షన్ చాలా ఉన్నాయి. ప్రెసిడెంట్ కెనడీ ఉన్నప్పుడు క్యూబన్ మిసైల్ క్రైసిస్ జరిగింది, బే ఆఫ్ పిగ్స్ అని చెప్పి. సోవియట్ ఆయుధాలు, న్యూక్లియర్ ఆయుధాలు తీసుకొచ్చి క్యూబాలో పెట్టారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పుడు. దాని తర్వాత ఒక వరల్డ్ బిగ్గెస్ట్ స్టాండ్ ఆఫ్ ఉండేది. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయారు రష్యా రిటర్న్. క్యూబన్ రెజ్యూమ్ కూడా కమ్యూనిస్ట్ రెజ్యూమ్, కానీ ఇప్పుడు కొంచెం చల్లబడ్డారు వాళ్ళు కొంచెం. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు గొడవ చేస్తున్నారు, వెనజువేలా లాగా మమ్మల్ని ఎట్లా చూసుకుంటే మేము చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి. కానీ అక్కడ తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర, ఎలక్ట్రిసిటీ సప్లైస్ లేదు, వాళ్ళ క్రూడ్ ఆయిల్ సప్లైస్ చాలా. క్యూబా ఇన్ఫాక్ట్ వెనజువేలా దగ్గర నుంచి కొనుక్కుంటుండే, వాళ్ళు అప్పుడు ఆగిపోతుంది, జీరో అయిపోతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? వాళ్ళు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో ఇదాని పరిస్థితిలో క్యూబా ఇస్ ద నెక్స్ట్ టార్గెట్. దాని తర్వాత బహుశా ఇరాన్ ఉండొచ్చు, దానికన్నా ముందు కూడా ఇరాన్ రావచ్చు. ఇరానియన్ రెజ్యూమ్ ఏ రోజైనా అప్పుడు నెక్స్ట్ 1 monthలో పడిపోతుంది, అది 100% అది. ఎందుకంటే ఒకటి, వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడే లాంగ్వేజ్ చూడండి. ఫస్ట్ టైం వాళ్ళు అరగెంట్గా మాట్లాడలేదు, చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. సరే నాకు తెలుసు మీకు ప్రాబ్లం ఉంది, మన కరెన్సీ చాలా వీక్ అయిపోయింది, అసలు మీరు మీ పెట్టుబడి అంతా ఏం జీరోగా అయిపోయింది ఆల్మోస్ట్, మీకు ఎక్కడ యాక్సెస్ చేయలేకపోతున్నారు మార్కెట్, మీరు అమ్మలేకపోతున్నారు, మాకు తెలుసు ఈ ప్రాబ్లమ్స్ ఉంది, మనం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. కానీ అక్కడ ఉన్న ట్రేడర్స్ రెడీగా లేరు, వాళ్ళు మొత్తం షాపులన్నీ బంద్ చేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు వాళ్ళు అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్లో ఉన్న రెజ్యూమ్ని ఆల్రెడీ షా ఆఫ్ ఇరాన్ కొడుకు, ఓల్డ్ షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ కొడుకు ఇప్పుడు మొన్న ఒక మెసేజ్ పంపించిండు, డెమోక్రసీ కావాలి, మేము రిటర్న్ వస్తున్నాం అది ఇది అని చెప్పేసి. బహుశా యుఎస్ ఆయన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఇప్పుడు, జరగబోయేది అది. ఆఫ్ఘనిస్తాన్ మనం చూసాం, అది మొత్తం గాన్ కేసు అది. ఎందుకంటే వీళ్ళు అదే పని అక్కడ చేశారు, అక్కడ వెళ్ళి ఫస్ట్ సోవియట్స్ని తరిమి కొట్టారు, సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత అల్ఖైదా వచ్చారు, అల్ఖైదా వీళ్ళ మీద కొట్టారు. ఇప్పుడు వీళ్ళు అల్ఖైదా మీద కొడితే వాళ్ళు వెళ్ళి యుఎస్ ట్విన్ టవర్స్ బాంబింగ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఒసామా బిన్ లాడెన్ని అటోబాబాద్ పాకిస్తాన్లో పట్టుకున్నారు.
దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు వీళ్ళందరూ కలిసి, ఇంక్లూడింగ్ నేటో. అక్కడ ఉన్న ఆయుధాలను అక్కడ పడేసి వెళ్ళిపోయి పారిపోయారు, యుఎస్ కానీ నేటో కానీ. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నడిపిస్తున్నారు, నాకు తెలిసింది అక్కడ. పాకిస్తాన్ సంగతి కూడా అంతే. పాకిస్తాన్లో ఇప్పుడున్న మొత్తం కంట్రోల్ యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఉంది కంప్లీట్గా. వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ కూడా బస్ ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం యుఎస్ దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళకి భయం, ఏ రోజు ఇరాన్ లేకుండా తాలిబాన్ ఇది కొట్టేస్తారని భయం ఉందన్నమాట. అక్కడున్న పెట్టుబడి పెడుతున్న రేర్ ఎర్త్స్లో యుఎస్ చేస్తున్నారు. కంప్లీట్గా ఇట్లాంటి రెజీమ్స్, ఎక్కడెక్కడ రెజీమ్స్ అన్స్టేబుల్గా ఉంటుందో, లేకుంటే యుఎస్కి నచ్చకపోయిన రెజీమ్స్ ఎవరైనా ఉంటే, ప్రెసిడెంట్ కానీ ఆ కంట్రీ కానీ, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా లాటిన్ అమెరికాలో చాలా దేశాలు అట్లా ఉన్నాయి. బ్రెజిల్ ఉన్నాయి. బ్రెజిలియన్ ప్రెసిడెంట్కి ట్రంప్కి అసలు పడదు. నెక్స్ట్ ఆయన మీద కూడా అప్పుడప్పుడు ధమ్కి ఇస్తున్నారు. సౌత్ ఆఫ్రికా ఇంకోటి. సౌత్ ఆఫ్రికాలో బ్లాక్స్ వాళ్ళు దాని తర్వాత ఈ అపార్థైడ్ అంతా అయిపోయిన తర్వాత, అక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వైట్ ఒరిజినల్ ఆఫ్రికనర్స్ ఉన్న వాళ్ళని చంపుతున్నారని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ చాలా అక్విజిషన్స్ చేస్తున్నారు. వాళ్ళ అసెట్స్ అన్ని గుంజుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లు కానివ్వండి, ఫార్మ్స్ అన్ని గుంజుకుంటున్నారు అక్కడ ఉన్న గవర్నమెంట్ అని చెప్పి చాలా మటుకు శాంక్షన్స్ పెట్టారు వాళ్ళ మీద, బ్రెజిల్ మీద. సో బ్రెజిల్, క్యూబా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈ 4 రాష్ట్రాలు ఇప్పుడు యుఎస్ ఫోకస్లో ఉంది. అండ్ డెఫినెట్గా అక్కడ కూడా ఏదో ఒక యాక్షన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ తీసుకోండి, ఇరాన్ తీసుకొని మీరు ఏం చేస్తారు? ఆయిల్. అదే టైంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ తీసుకొని ఏం చేస్తారు? మీరు బ్రెజిల్లో ఆయిల్ ఎక్కువ లేదు కదా, కమాడిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర, కాఫీ కానీ షుగర్ కానీ, అది కంట్రోల్ చేస్తారు. కానీ టెరిటరీ వైజ్ చాలా పెద్దది. యుఎస్ హిస్టారిక్లీ లాటిన్ అమెరికాని కంట్రోల్ చేసేది ముందు. లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా. యుఎస్ కంట్రోల్ ఇప్పుడు కాదు, వీఆర్ టాకింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. వాళ్ళకి ఇప్పుడు అయిపోయింది, ఈ కంట్రీస్ అన్ని ఇండిపెండెంట్ అయిన తర్వాత వాళ్ళ మీద అసలు ప్రెషర్ పెట్టలేకపోతున్నారు. సో స్లోలీ రెజ్యూమ్ చేంజ్ తీసుకొస్తున్నారు వాళ్ళు. అది అర్జెంటీనా ఉండొచ్చు. అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ ఏమో ప్రో యుఎస్, ఇప్పుడు ట్రంప్ భజన పడతారు పొద్దున్న లేసి అని. అట్లాంటి చాలా దేశాలు, అక్కడ ఉన్న దేశాల మీద మెల్లగా, చిలీ కానివ్వండి, అర్జెంటీనా మీద, ఇప్పుడు బ్రెజిల్ మీద, ఆల్రెడీ మనం ఎక్వెడార్ చూస్తున్నాం, ఎక్వెడార్ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఇట్లాంటి రాష్ట్రాల మీద చాలా మటుకు ప్రెషర్ పెడుతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. సో ఎన్ని రోజులు ఇది ఉంటుందో చూడాల్సి. ఎందుకంటే ఒక దేశం మీద వెళ్ళి దాడి చేసి వాళ్ళ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఇల్లీగల్ టెక్నికలీ. యుఎన్ కూడా ఏం చేయలేరు. ఇప్పుడు యుఎన్లో వాళ్ళ డిబేట్ ఉంది అంటున్నారు, వీటో చేసి పడేస్తారు యుఎస్. సో ఏ రెజల్యూషన్ పాస్ చేసినా పనికిరాదు. అండ్ యుఎన్ ఇస్ అ డిబేటింగ్ సొసైటీ. వాళ్ళు అసలు దే ఆర్ వర్త్లెస్. వాళ్ళు బంద్ చేసి పడేయాలి. అది ఎప్పుడో చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడే బంద్ చేయడం లేదు. యుఎస్లో జరుగుతున్న ఈ పర్టికులర్ థింగ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్ని రోజులు ఉంటాడో మనకు తెలియదు. కానీ ఈ అగ్రెషన్ ఆయన పోయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోతుంది, అది కూడా చూడాలి. ఎందుకంటే బైడెన్ ఉన్నప్పుడు ఇదే వెనిజువేలన్ రెజీమ్ని ఆయన ఏం చేయలేదు. ఆయనకి తెలుసు ఇది డ్రగ్ ప్రాబ్లం ఉంది, అక్కడి నుంచి బోట్లు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ అక్విజిషన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఆయిల్ అమ్మేసుకొని దాంతోనే డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ డ్రగ్స్ యూఎస్కి పంపించి డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు. దట్ ఈస్ అక్విజిషన్. సో అది డెఫినెట్గా ఇప్పుడు మీరు బొలీవియా తీసుకోండి. ముందు షే గవరా ఉండే, అందరు టీ షర్ట్ వేసుకొని తిరుగుతారు చూడండి. షే గవరా వాజ్ అ డ్రగ్ అడిక్ట్. ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది, అక్కడ లేదని కాదు. జస్ట్ యాజ్ మన నార్త్ ఈస్ట్ థాయిలాండ్, మయన్మార్ ట్రయాంగిల్ ఉంది చూడండి, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, అక్కడ కూడా డ్రగ్ ఇష్యూ ఉంది. అటు పాకిస్తాన్ వైపు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, ఆ బార్డర్ ట్రయాంగిల్ దగ్గర ఇట్స్ గోల్డెన్ ట్రయాంగిల్ అగైన్. డ్రగ్స్ ఆ మేజర్ ఇష్యూ. కొకైన్ అక్కడ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. మన వైపు మణిపూర్లో మన జరిగిన కూడా రీజన్ వాస్ కొకైన్ ప్రొడక్షన్. సరే, ఈ సప్లైకి అంతా ట్రంప్ హెల్ప్ చేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? లేదు, అది సప్లై కాదు, సప్లై ఆపడానికి ట్రై చేస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే మా దగ్గర ఉన్న యంగ్స్టర్స్ చనిపోతున్నారు చాలా మంది. నేను డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పాను, పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, దట్ యుఎస్లో కొకైన్ ప్రొడక్షన్ కానివ్వండి, డ్రగ్స్ ప్రొడక్షన్, కొకైన్ నుంచి వచ్చే సబ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ అయినాయి. చాలా మంది యంగ్స్టర్స్ చనిపోతున్నారు, చాలా మంది అడిక్ట్స్ అవుతున్నారు. మేము దానికి ఆపడానికి ట్రై చేస్తున్నాం అని యూఎస్ చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, హైదరాబాద్లో కానివ్వండి, మీరు కేరళలో చూడండి, డ్రగ్ కన్సంప్షన్ పంజాబ్ చాలా ఎక్కువ అయిపోయినాయి మన దగ్గర. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది పాకిస్తాన్ వైపు నుంచి వస్తుంది మనకి. సో రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేయవచ్చా? టెక్నికలీ ఎస్. కానీ పాకిస్తాన్ అంటారు మాకు తెలియదు, మేము ఎవరో తెచ్చి మీకు ఇస్తున్నారు, మాకేం తెలుసు, ఎవరో బోట్లో వచ్చి గుజరాత్లో పడేస్తున్నారు, ముంబైలో పడేస్తున్నారు, గోవాలో పడేస్తున్నారు, మేమేం చేయాలంటారు వాళ్ళు. ఈ డ్రగ్ ప్రాబ్లం అనేది అన్ని దేశాలకు ఉంది, మనకొకరికి యూరోప్ కూడా అదే ప్రాబ్లం ఉంది. కానీ ఇట్లాంటి డ్రాస్టిక్ యాక్షన్ తీసుకోవడం ఎవరు తీసుకోలేదు ఇప్పుడు దాకా. సో మన దగ్గర ఉన్న ప్రాబ్లం కూడా మనం ట్యాకిల్ చేయాలంటే పాకిస్తాన్ మీద దాడి చేయడం అంటే దట్స్ నాట్ అ సొల్యూషన్. కానీ ఒక ఇండిపెండెంట్ కంట్రీకి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ని సీజ్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళ ఫోటోగ్రాఫ్ తీసుకొని ప్లేన్లో కూర్చోబెట్టి మీ దేశాన్ని తీసుకురావడం అనేది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది పెద్ద డిబేట్.
ఇప్పుడు ఆల్రెడీ డెమోక్రాట్స్ అక్కడ ఉన్న యుఎస్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ లా మేకర్స్ అంటే వాళ్ళ ఎంపీస్ అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు మేము, ఎందుకంటే ఇట్లాంటి దాడికి అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుంది యుఎస్ కాంగ్రెస్, కానీ కొన్ని చట్టాలు ఉన్నాయి, పాత చట్టాలు ఉన్నాయి, అది వీరు వాడుకుంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ఎప్పుడో ఉన్న 1800లో ఒక చట్టం ఉంది, ఇట్లా చేయొచ్చు, మీద యుఎస్ మీద ఎవరైనా ఇట్లాంటి డ్రగ్ రిలేటెడ్ లేకుంటే టెర్రరిజం రిలేటెడ్ ఏదైనా చేస్తే మీరు ఆ కంట్రీకి వెళ్ళి వాళ్ళ రెజ్యూమ్ని డిస్టెబిలైజ్ చేయొచ్చు అని చెప్పి పాత ఒక కండిషన్ ఉంది, ఒక చట్టం ఉంది. ఆ చట్టంని వాడుకుంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు. అది ఎక్కడో లోపల ఉండే అది దులిపేసి మొత్తం ఫైల్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రీడ్రా చేసి ఓకే మనం ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ ఏమంటున్నారు అంటే, వాళ్ళ పార్లమెంట్ ఏమంటున్నారంటే దట్ వీ విల్ హ్యావ్ టు, మేము అప్రూవ్ చేస్తేనే ఇదంతా చేయాలి, లేకుంటే మేము ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేయబోతాం. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే డెమోక్రాట్స్ చాలా వికెట్లో ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్ అంటే ట్రంప్ వాళ్ళ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, అట్లీస్ట్ లాస్ట్ ఎలక్షన్ దాకా ఉండే. కానీ ట్రంప్ పర్సనల్ రేటింగ్స్ పడిపోయింది చాలా మటుకు. ఈ టారిఫ్ తర్వాత కానీ మిగతా ఇష్యూస్లో ట్రంప్ రేటింగ్ చాలా పడిపోయింది. అది కాకుండా యుఎస్లో కూడా చాలా మంది ఫ్లోరిడా వైపు కానీ మిగతా లాటిన్ అమెరికన్స్ వచ్చిన ఏరియా నుంచి వచ్చిన చాలా మంది ఫ్లోరిడాలో ఉంటారు, వెనిజువేలన్స్. వాళ్ళు ఏదో పెద్ద ప్రొసెషన్ తీశారంట నిన్న, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు చాలా మంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూగో షావెజ్ కానివ్వండి, మడూరో కానీ, వీళ్ళిద్దరూ డిక్టేటర్స్ ఉండే, ఎవరు నచ్చకపోతే వాళ్ళు చంపేస్తారు. చాలా మందిని చంపారు, వేలాది మంది చంపేశారు వాళ్ళు. సో అక్కడ నుంచిన చాలా మంది పారిపోయారు, యూరోప్ పారిపోయారు, యూఎస్కి వచ్చారు, చాలా దేశాలకు పారిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ లాగానే, ఇరాన్లో ముందు షాఫ్ ఇరాన్ ఉన్నప్పుడు చాలా మందికి డెమోక్రాటిక్ ఉండేది. ఈ ఖొమైనీ వచ్చిన తర్వాత చాలా మంది పారిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు ఇప్పుడు యూఎస్లో ఉంటారు, యూరోప్లో ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళకందరికి నచ్చుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళొచ్చు రిటర్న్ అన్నమాట. అది వాళ్ళకు ఒక చాలా హ్యాపీగా ఉంటారు. చాలా మంది యుఎస్ సిటిజన్స్ అయిపోయారు, కానీ మళ్ళీ కూడా వాళ్ళ దేశం అంటే వాళ్ళ దేశమే కదా అది. సో అది కూడా జరుగుతుంది ఇప్పుడు. సో యుఎస్లో జరిగే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ఒక సమస్య అక్కడ యుఎస్కి. ఆయనేమో చాలా క్లియర్ దట్ నేను మేమే రన్ చేస్తాం ఒక దేశం, మీరు ఎట్లా రన్, మీకు ఎక్కడ తెలుస్తుంది, ఎక్కడ మీరు అక్కడున్న ఆర్మీని ఎవరు కంట్రోల్ చేస్తారు? వాళ్ళకి ఆర్మీ ఉంది, వాళ్ళ జ్యుడిషియరీ అయితే లేదనుకోండి, కానీ బ్యూరోక్రసీ ఉంటుంది, వాళ్ళ సెక్రటరీస్ ఉంటారు, గవర్నమెంట్ ఉంటారు, వాళ్ళ వాటర్ సప్లై ఉంటుంది, వాళ్ళ పవర్ సప్లై ఉంటుంది, ఇదంతా ఎవరు నడిపిస్తారు? మీరు నడిపించలేరు కదా. సరే మీరు తీసుకొచ్చి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఒక ఆమె ఉండే, ఆమెను తీసుకొచ్చి షీఈ్ అ వెనిజువేలన్, ఆమెను తీసుకొచ్చి కూర్చోబెడతారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఫేవరెట్ ఆమె, కానీ ఆమె నడిపిస్తారు, అది గవర్నమెంట్, అది చూడాల్సింది. దీనికన్నా ముందు కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో ఇట్లాంటి రాష్ట్ర అమెరికా లాంటి కంట్రీస్ కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళని డిస్పోజ్ చేసిస్తారు అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న ఆర్మీ కానీ. అది మళ్ళీ జరగచ్చు. ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. సో ఇది హిస్టరీ రిపీట్ కావచ్చు. షాఫ్ ఇరాన్తో జరిగింది, ఆంగ్ సాన్ సూచీతో జరిగింది, అది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న రాష్ట్రాల్లో ఆఫ్రికాలో కూడా జరిగింది ఇది. ఇట్లాంటి వాళ్ళ రెజ్యూమ్ తీసుకొచ్చి పెట్టారు, కూర్చోబెట్టారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళని అవుట్ చేసేసారు అక్కడున్న లోకల్స్, ఆర్మీ అంతా కలిసి. ఇది జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా నెక్స్ట్ 1 month చాలా క్రూషియల్గా ఉండబోతుంది, ఎందుకంటే ఈమె ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఆమె ఏమంటుంది, మీరు చేసిందంత ఇల్లీగల్, అది ఇది మేము పట్టించుకోము. సో ఈయనేమో ధమ్కి ఇస్తున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్, మిమ్మల్ని కూడా వేసేసుకుంటాం. అక్కడ ఆర్మీ ఏమో మీరు కూల్గా ఉండండి, స్ట్రీట్స్లో డెమాన్స్ట్రేషన్ చేయకండి. కొంతమంది ఊరేగింపు తీశారంట, మా ప్రెసిడెంట్ని రిటర్న్ పంపించండి అది ఇది అని చెప్పి, కానీ అది చాలా చిన్న క్రౌడ్. అక్కడున్న ప్రజలకి చాలా మటుకు భయం ఉంది ఇప్పుడు, నెక్స్ట్ ఏం కావబోతుందో అని, మా దేశం ఉంటుందో పోతుందో అని వాళ్ళకి భయం ఉంది. ఇమాజిన్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వాళ్ళు నెక్స్ట్ 800 సంవత్సరాల దాకా వాళ్ళు అసలు లగ్జరీగా లీడ్ చేయవచ్చు లైఫ్, అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు అక్కడున్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేవంట, డీజిల్ లేవంట, లైన్లో నిలబడుతున్నారు, ఎందుకంటే రిఫైనింగ్ ఆగిపోయింది చాలా మటుకు. వాళ్ళ దగ్గర ఉన్న రిఫైనరీస్ అన్నీ చాలా పాత టెక్నాలజీ, దాన్ని రీప్లేస్ చేయాలంటే యుఎస్ గవర్నమెంట్ యుఎస్ కంపెనీస్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. షెవ్రాన్ కానీ మిగతా కంపెనీస్కి డబ్బులు ఇచ్చి వాళ్ళు కొత్త టెక్నాలజీ పెట్టి మళ్ళీ తవ్వి బయటికి తీసి ఆయిల్ మళ్ళీ దాన్ని రీఫైన్ చేయడానికి మీకు మినిమం ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా ఏం చేస్తారు? ఈ పాత టెక్నాలజీస్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసే ఆయిల్ చాలా ఇన్ఎఫిషియెంట్గా ఉంటుంది కాస్ట్ వైజ్ చూస్తే కూడా. ఇప్పుడు యావరేజ్ కాస్ట్ ఒక బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం అనేది $30 నుంచి $40. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో $60 నడుస్తుంది, చాలా తక్కువ మార్జిన్. సో ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు దానికి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మేము 500 కోట్లు పెట్టాము ఒక రిఫైనరీలో, మాకేమొస్తుంది? క్రూడ్ ఆయిల్ అంటే ప్రొడ్యూస్ చేయడం కాదు, దాంట్లో 1%, 2% ఉంటుంది మార్జిన్. మేము పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ అని రావాలి కదా మాకు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు జరగబోయే పరిస్థితుల్లో యుఎస్ గవర్నమెంట్కి చాలా పెద్ద
ఫస్ట్ హెడేక్ ఏంటంటే గవర్నమెంట్ రన్ చేయడం కాదు, అక్కడున్న ఆయిల్ కంపెనీస్ని, బోత్ ప్రొడక్షన్ ఆయిల్ కంపెనీస్ కానీ రిఫైనింగ్ ఆయిల్ కంపెనీ, వీళ్ళ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందో చూడాల్సింది. అది ఎవరు పెడతారో, యుఎస్ పెట్టరు, గవర్నమెంట్ ఎప్పుడు పెట్టరు, ప్రైవేట్ సెక్టర్ పెడతారు, యూరోపియన్ కంపెనీస్ పెడతారా అది కూడా తెలియదు, చైనీస్ కంపెనీస్ వాళ్ళు కూడా చేయొచ్చు, బహుశా చెప్పలేము. ఇండియా ఇన్వెస్ట్ చేసాం, మనం ఇన్వెస్ట్ చేసాం అక్కడ. మనకు అక్కడ మన ఓవర్సీస్ ఓఎన్జీసీ ఒక ఓవర్సీస్ వింగ్ ఉంది ఒకటి, వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ మనకు లాస్ట్ ఒక 5 నుంచి 8 సంవత్సరాల దాకా మనకు రాయల్టీ కూడా రావట్లేదు అక్కడి నుంచి. వాళ్ళు మన డబ్బులకి మనం పెట్టుబడికి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు ఆయిల్ అయితే రావట్లేదు మనకి, దాని మీద శాంక్షన్స్ పెట్టారు యుఎస్. సో మనం కూడా ఏం చూస్తున్నాం అంటే, నిన్న చదివాను నేను ఎకనామిక్ టైమ్స్లో, మనం పెట్టిన పెట్టుబడి అన్న మనకు ఇచ్చేసేయండి, మేము పెట్టినంత 500 కోట్లు ఎంతో అది మాకు ఇచ్చేసేయండి, లేకుంటే మమ్మల్ని ఆ ఆయిల్ వెల్ ఆపరేట్ చేయనియండి, మేమే రిఫైన్ చేసుకుంటాం, మేము ఇండియాకి ఆయిల్ తెచ్చుకొని ఇక్కడ రిఫైన్ చేసుకుంటాం. చూడాల్సింది. ఇప్పుడు యుఎస్ ఏమో ఒక పెద్ద మీటింగ్ పెడతారు అనుకుంటా బహుశా, అన్ని కంట్రీస్ని పిలిపించి, అక్కడ ఎవరెవరు పెట్టుబడి పెట్టారు, చైనా కానీ, ఇండియా కానీ, రష్యా కానీ, వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడొచ్చు, ఏం చేద్దాం ఈ కంట్రీతో. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి కానీ దాన్ని ఆయిల్ రిఫైన్ చేస్తే కదా డబ్బులు వచ్చేవి అన్నమాట. $2 బిలియన్ దీనికన్నా 2 బిలియన్ బ్యారెల్స్ ఎవ్రీడే బయటికి పంపిస్తున్న కంట్రీ ఇప్పుడు మళ్ళీ 2 మిలియన్కి రావాలంటే టైం పడుతుంది. అది మేజర్ ప్రాబ్లం అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.